బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ఒకసారి వార్తలు కూడా చూద్దాము. ఎల్నీనో పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కొందాం. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్నీనో వాతావరణ పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కొని రైతులు ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా మిషన్ మేడ్లో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి సవాలును సమర్థంగా ఎదుర్కోగలమన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎల్నీనో తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో తుమ్మలతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి మహేష్ దత్ ఎక్క, కలెక్టర్లు, పోలీసులు, కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మంత్రి పొన్నం మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలి. కొత్త ఇళ్లకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం మాట్లాడారు. అంతేకాకుండా మంత్రి అడ్లూరు మాట్లాడుతూ కరోనా సంక్షోభాన్ని అధిగమించిన స్ఫూర్తితోనే ఈ ప్రకృతి సవాలును ఎదుర్కోవాలని కూడా పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కందుల సాగును ప్రోత్సహించాలి. అగ్రహారం, రుద్రవరం పంపింగ్ స్టేషన్లో అదనపు మోటార్లు ఏర్పాటు చేసి స్టాండ్ బై వ్యవస్థ సిద్ధంగా ఉంచాలని చెప్పేసి సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ అలాగే రాష్ట్రంలో వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. తాగునీటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తక్కువ నీటితోనే సాగయ్యే పుష్ప ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వెల్లడించారు. అంతేకాకుండా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎల్నీనో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఓ సీనియర్ అధికారిని నియమించడంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇదండి నిన్న ఆదివారం కాబట్టి కలెక్టరేట్లో అయితే సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రులందరూ. ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా అధికారులు, నాయకులు కూడా పాల్గొన్నారు. ఇది ప్రజెంట్. అంతేకాకుండా బందీ నుంచి బడికి పెన్ను పుస్తకం పట్టాల్సిన చిట్టి చేతులు శ్రమకు బానిసగా మారుతున్నాయి. అలాంటి బాల కార్మికులను గుర్తించి వెట్టి నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా శిశు సంక్షేమ, శిశు సంరక్షణ, పోలీసు, కార్మిక శాఖలను చెందిన అధికారుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బందీ అయిన ఎంతో మంది చిన్నారులను విముక్తి కల్పిస్తూ వారి మొహాన చిరునవ్వు చిందిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ డివిజన్లలో 2 బృందాలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసు, మహిళా శిశు సంక్షేమ, కార్మిక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి బస్టాండు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఇటుక బట్టీలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలు, బేకరీలు తదితర పని ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు. పనులు చేస్తున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే చిన్నపిల్లలు పనిచేస్తున్నారో వాళ్ళనైతే గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి బడిబాట పట్టేందుకైతే చర్యలు తీసుకుంటున్నారట. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు ఉంటే సొంత ఊళ్ళకు పంపిస్తున్నారు. అంటే వేరే రాష్ట్రానికి ఉన్న బాలలు ఎవరైనా ఉంటే వారి సొంత ఊళ్ళో కూడా పంపిస్తున్నారంట. అనాథలైతే సంరక్షణ కేంద్రాలకు తరలించి పాఠశాలకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే అనాథలైతే సంరక్షణ కేంద్రాలకు తరలించి పాఠశాలకు వెళ్లేలా కూడా చర్యలు చేపడుతున్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారట. ఎవరైతే బాల కార్మికులతో పని చేపిస్తారో వారి యజమానులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేశారు. యజమానులపై కూడా కేసులు. 2 ఏళ్లుగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల్లో 184 మంది బాలలను గుర్తించారు. అంటే 2 ఏళ్లలో 184 మంది బాలను అయితే గుర్తించారట. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమంలో శనివారం వరకు 46 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు. బాలను పనులు పెట్టుకున్న పలువురు యజమానులపై ఇప్పటి వరకు 15 FIRలు కూడా నమోదు చేసిరట. బాలలతో పనులు చేయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అవి కఠినంగా కూడా ఉంటాయి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆపరేషన్ ముస్కాన్లో ఇప్పటి వరకు 46 మంది బాల బాలికలను గుర్తించి విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం.
బాల కార్మికులను గుర్తిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి సమాచారం ఇవ్వాల్సింది కోరారు. హెల్ప్ లైన్ నెంబరు 1098. ఎక్కడైనా ఎవరికైనా బాల కార్మికులు పని చేసినట్టు మీకు ఎవరికైనా కనిపిస్తే కనుక ఈ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. సో ఎవరైతే బాల కార్మికులు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ యజమానుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బాలను కూడా సంరక్షించి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తారు. వారికైతే ఇదే ప్రాంతంలో అయితే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో అయితే అక్కడ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అనాథలు అయితే వాళ్ళకు సంరక్షించి పాఠశాలలకు వెళ్ళేందుకు కూడా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ చాలా చోట్ల కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరైతే యజమానులు బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. సో కొంచెం జాగ్రత్త వహించండి. సో అలాగే మరొక వార్త, మన సిరిసిల్ల యువకులు అసలు ముఖ్యంగా మన సిరిసిల్ల అని చెప్పుకోవాలంటే గర్వకారణము. వాళ్ళు ఒక శాస్త్రవేత్తలు అయ్యారు. వాళ్ళది వచ్చేసి ఒకసారి వార్త కూడా చూద్దాము. ఆకాశం అంతా విజయం. విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగంలో సిరిసిల్ల యువ ఇంజనీర్లు. ఒకే కుటుంబం 3 ఇంజనీర్లు. అభినందనల వెల్లువ. సిరిసిల్ల యువకులు ఆకాశాన్ని జయించారు. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదివి దేశం గర్వించే ప్రయోగంలో భాగస్వామ్యులు అయ్యారు. కార్మిక క్షేత్రం పేరును దేశవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలంటేనే ఎక్కువ మంది పద్మశాలీస్ ఉంటారు. ఈ క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా మారుమోగేలా చేశారు సిరిసిల్లకు చెందిన ఒక 3 యువకులు. భారత తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కెర్యూట్ ఏరోస్పేస్ తొలి కక్ష రాకెట్ విక్రమ్-1 విజయవంతంలో సిరిసిల్లకు చెందిన యువ ఇంజనీర్ల పాత్ర ప్రధానం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి శనివారం స్కెర్యూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్లో సిరిసిల్లకు చెందిన 3 యువ ఇంజనీర్లు భాగస్వామ్యులు అయ్యారు. ఈ 3 సమీప బంధువులు కావడం గమనార్హం. ఆ 3 అయితే సమీప బంధువులు కావడం కూడా గమనార్హం అని చెప్పేసి అంటున్నారు. సో ఒక్కసారి పాలిటెక్నిక్తో డిఆర్డిఓలకు సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన అడుప కిరణ్ స్థానికంగా 10వ తరగతి వరకు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నారు. పాలిటెక్నిక్ ర్యాంకు సాధించి హైదరాబాద్లోని రామంతపూర్లోని మెకానికల్ డిప్లొమా చేశారు. అనంతరం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో చేరారు. శ్రీహరికోటలో 5 ఏళ్లుగా రాకెట్ క్యాడ్ డిజైనర్గా రాకెట్ రూపకల్పనకు సంబంధించిన డిజైన్ పనుల్లో కీలక పాత్ర పోషించారు. అతని తల్లిదండ్రులు అడుప ఇందిరా కిషన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారంట. సో అలాగే 4 నెలలుగా శ్రీహరికోటలోనే సిరిసిల్లలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బొమ్మదేని నాగరాజు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. నిజామాబాద్లో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అంతరిక్ష ప్రయోగంలో ఎలక్ట్రికల్ ఇంటిగ్రేజేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థ సమీకరణ పనులను పర్యవేక్షించారు. నాగరాజు తల్లిదండ్రులు పద్మ, సురేష్. ప్రస్తుతం వీరు కూడా హైదరాబాద్లో సుచిత్రలో ఉంటున్నారు. అంతేకాకుండా శిశు మందిర్ నుంచి షారుఖ్. సిరిసిల్లలోని పోస్ట్ ఆఫీస్ వీధికి చెందిన అడుప సంతోష్ సరస్వతి శిశు మందిర్లో 3వ తరగతి వరకు చదువుకున్నారు. 4 నుంచి 10వ తరగతి వరకు శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్లో చదివి పాలిటెక్నిక్ను నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్తి చేశారు. భువనగిరిలో బీటెక్ చదివి డిఆర్డిఏలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేరారు. 3 ఏళ్ల పాటు సీనియర్ ఇంజనీర్గా ప్రైవేటు కంపెనీలో పనిచేసి 2024 నుంచి స్కెర్యూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లో టీమ్ లీడర్గా పనిచేశారు. రాకెట్ అవియానిక్స్ గ్రౌండ్ చెక్ అవుట్ ఇంటిగ్రేషన్ విభాగాన్ని పర్యవేక్షించారు. రాకెట్లో తనిఖీలు, పరీక్షలు, ప్రయోగాన్ని ముందు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సంతోష్ తండ్రి రమేష్ ప్రైవేటు స్కూల్ టీచర్ కాగా తల్లి లత గృహిణి. అక్క అడుప కీర్తి ప్రభుత్వ టీచర్. సంతోష్కు భార్య వెన్ను, అనుష 2 పిల్లలు ఉన్నారు. సో సంతోష్కి అయితే 2 పిల్లలు ఉన్నారంట. సో భార్య పేరు వచ్చేసి అనుష. వీరి 3 కూడా మన సిరిసిల్లకు చెందిన వాసులే. ముఖ్యంగా అంతరిక్ష ప్రయోగంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. సో మన సిరిసిల్లకు గర్వకారణమని చెప్పొచ్చు. సో అలాగే మరొక వార్త, బోనం ఎత్తిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. సో ఆషాఢ మాసం సందర్భంగా వేములవాడ పట్టణంలో ఆదివారం ఆషాఢ బోనాలు వేడుక ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కూడా బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఆషాఢ మాసం కాబట్టి చాలా మంది కూడా భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. సో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ నెల మొత్తం కూడా ప్రతి రోజు కూడా మన వేములవాడ పట్టణంలో బద్దిపోచమ్మకి, అలాగే మన సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి పోచమ్మ ఆలయాలు కూడా భారీ సంఖ్యలో భక్తులు అయితే తరలి వెళ్ళి బోనాలు సమర్పించుకుంటారు. అలాగే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. సో ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా నిన్న ఆదివారం సందర్భంగా బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.